వికారాబాద్ జిల్లా తాండూరు అంటేనే నాపరాతి గనులకు ప్రత్యేకం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ గుర్తింపు భూగర్భ ఖనిజ శాఖకు చెందిన రాయల్టీలను ఎగ్గొట్టడంలో సంపాదించుకుంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులకు అధికార యంత్రాంగం దాసోహమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి బహిరంగంగానే అక్రమార్కులు గండి కొడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ అంటేనే నాపరాతి గనులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల భూగర్భ ఖనిజ శాఖకు చెందిన రాయల్టీలను ఎగ్గొడుతున్న వ్యాపారుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ పాలనలో రాయల్టీకి గండి కొడుతూ రాయల్ గా అక్రమార్జనకు పాల్పడుతున్న అక్రమార్కులకు హద్దు అదుపు లేకుండా పోతోంది. ప్రత్యేక ప్యాకేజీలకు బానిసలైన భూగర్భ శాఖకు చెందిన అధికార యంత్రాంగం ప్రభుత్వ ఖజానాను గండి కొడుతున్న అక్రమార్కులకు దాసోహం అయ్యారనే విమర్శలున్నాయి. నిత్యం వందల లారీలతో పుడమితల్లి అమ్ములపది నుండి అక్రమ మైనింగ్ కొనసాగేందుకు మైనింగ్ శాఖలోని అధికారులే బ్రోకర్ల పాత్ర వహిస్తూ ఈ అక్రమార్కులకు జీరో రాయల్టీ పేరిట ఖజానాకు గండి కొడుతున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. బషీరాబాద్ మండలం కుర్విచేడ్, గంగ్వార్, తాండూరు మండలం కరణ్కోడ్, ఓగిపూర్, బాస్పల్లి, మల్కాపూర్ గనుల నుండి, అలాగే కర్ణాటక రాష్ట్రం మిర్యాన్ తదితర గనుల నుండి నిత్యం వందల లారీలతో నాపరాతిని తరలిస్తున్నారు. కానీ రాయల్టీని చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ లీజు కలిగి ఉన్న గనుల నుండి నాపరాతిని తరలించేందుకు ఒక లారీ ఒక ట్రిప్పుకు 2,870 రూపాయలకు రాయల్టీ చొప్పున ప్రభుత్వానికి ఆన్లైన్లో డబ్బులు కట్టి రాయల్టీ పొందాలి. ఎన్ని ట్రిప్పులు సరఫరా చేస్తే అన్ని ట్రిప్పులకు గాను రాయల్టీని చెల్లించాలని నిబంధనలున్నాయి. కానీ సాక్షాత్తు భూగర్భ మైన్ శాఖ అధికారులే గనుల యజమానులతో మధ్యవర్తుల సాయంతో గ్రూపులుగా మారి ప్రతి గని యజమాని నుండి నెల నెలా మామూళ్లను వసూలు చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజులు లేని గనుల నుండి నాపరాతిని తరలించే లారీకి 4,000 రూపాయల రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు అధికారులు. అయితే వాటిని డబ్బు రూపంలో కాకుండా చిట్టీలపై రాసుకుంటూ కొనసాగిస్తున్నారు. అదే కోవలో ఒప్పందం ప్రకారం ప్రతి నెల 15వ తారీఖు చెల్లించాల్సిన మామూళ్లు చెల్లించని గని యజమానుల లారీలను జినుగుర్తి సమీపంలో ఇటీవల నిలిపివేసి మరీ వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఖనిజ శాఖకు చెందిన రాయల్టీ ఆఫీస్ ఒకవైపు, అక్రమార్కులకు చెందిన రెండో ప్రైవేటు రాయల్టీ ఆఫీస్ మరోవైపు తాండూరులో విధులు నిర్వహిస్తున్నా ఎవరూ వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రాయల్టీని చెల్లించకుండా కొందరు అక్రమార్కులు బహిరంగంగా చేస్తున్న అక్రమ వసూళ్ల దందాను ఎవరూ ప్రశ్నించడం లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు.